నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు, ఎంత పెను ఉపద్రవం నుంచైనా నిన్ను బయటేయగలడు. నేను సేవిస్తున్న దేవుడు అంత గొప్పవాడయ్యా అని అక్కడ ఆ ఉపద్రవంలో కూడా వాళ్ళకి సాక్ష్యం ఇచ్చాడు. మనం కూడా కొన్ని ఇరుకుల ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, లేమిని బట్టి దిగులుతో ఆడ కూర్చోక ఆ పరిస్థితుల్లో కూడా దేవుని సంతోషంగా ఆరాధించగలిగినట్లయితే, ఆ పరిస్థితుల్లో కూడా దేవుని పని మీద మనసు నిలిపి దేవుడు అనుకున్న పని చేయటానికి నడుం బిగించి ముందుకు అడుగులు వేసి ఆయన గురించి ప్రకటిస్తున్నట్లయితే, నీతో పాటు రక్షించబడ్డ వాళ్ళైనా ఇతర సంఘస్థులైనా నిన్ను గమనిస్తున్న వాళ్ళైనా నివ్వెరపోయి నీకెళ్ళి చూస్తూ ఉంటారు. ఏంది ఇంత నష్టమైంది కదా, బాధ లేదా? ఇలాంటి పరిస్థితుల్లో నీకు బాధ లేదా? అట్లేదు ఇట్లేదంటే సరే, మీ మాట ప్రకారం బాధపడతా, నా మట్టుకే చూసుకుందాం, బాధపడతా, కన్నీరు విడుస్తాను, వేదన చెందుతాను. జరిగిపోయిన నష్టమే అని తిరిగి వచ్చుద్దా? ఇప్పుడు భవిష్యత్తు లేనటువంటి ఆశలు అణగారిపోయిన పరిస్థితి నాది అనుకుందాం. నాది వాస్తవంగా అదే. భవిష్యత్తు ఏమిటో అర్థం కాదు. ఎందుకంటే దేవుడు అనుకున్న సంకల్పాన్ని అపవాది బిళ్ళబీడుగా కొట్టాడు. ఈయన మళ్ళీ దేవుని నేను నిలబడటానికైనా భవిష్యత్తు ఏంటనేది ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేశారు. వాళ్ళని నేరంగా వాళ్ళ మీద నేను ఎంచట్లేదు. అపవాదిగాడు వాళ్ళని వాడుకున్నాడు. ప్రారంభం నుంచి నేను చెబుతూనే ఉన్నా, ప్రత్యేకపరచబడిన వారిని సైతం మోసపుచ్చే అధికారం అపవాదికి ఇవ్వబడింది. పౌలు బర్నబాలకు మధ్యలోనే మార్కు అనేవాడిని వాడుకొని తగాద పెడితే వాళ్ళు చీలిపోయారు. నువ్వు నేనేం పెద్ద పరిశుద్ధులు, ఏం పెద్ద లెక్కలో కాదు. ఎవరినైనా వాడుతాడు, వాడు ఎవరినైనా పట్టుకుంటాడు. సాధ్యమైనంత వరకు దారి తప్పించడానికి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినోడు వాడు. జాగ్రత్త అని చెప్పానో లేదా? విన్నవాళ్ళు ఉన్నారు ఆ మాటలు. మీరు వాళ్ళని వాడాడు, వాడు సైతాన్ గాడు, వాడు దోతలైనా ప్రయోగించాడు. వాడు సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాడు, కానీ వాడు సక్సెస్ అయింది ఎప్పుడు అని చెప్పని నిర్ధారణకు రావాలంటే, ఇక నాకు జీవితమే లేదని సూసైడ్ చేసుకొని ఉరిపోసుకుని ఏదో ఒక రకం చస్తే వాడు సక్సెస్ అయినట్టు. అర్థమవుతుందా? ఆశలకు లేవు, అవకాశాలు ఇక లేవు అనుకున్నా సరే, నా ప్రభు పని చేయాలి నేను. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు కొరకు నేను బ్రతకాల, ఆయన సాక్షిగా నేను నిలబడాలా. సాధ్యమైనంత వరకు నా ప్రభు కృపనిచ్చినంత వరకు ఆయన గురించి ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలి, ప్రయోజకరమైన పాత్రలకు వారిని సిద్ధపరచాలి, ప్రభు చెప్పింది నెరవేర్చాలి ఆయన కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. అంతా అయిపోయింది. వాడు ఇప్పుడు నా జీవితాన్ని నానా రకరకాలుగా వాడు చెడగొట్టి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో వాడాడు. వాళ్ళ ద్వారా జరగాల్సిన నష్టమంతా అయిపోయింది. ఇప్పుడు నేను బాధపడుతూ ఒకసారి కూర్చొని ఏడిస్తే అవన్నీ వస్తాయి, మళ్ళీ నాకు రావు. గడిచిపోయిన కాలం నాకు వెనక్కి తిరిగి రాదు. ఏంది, పెరుగుతున్న వయసు మళ్ళీ వెనక్కి తరగదు. అయిన నష్టం కాస్త ఆశీర్వాదంగా జరగదు. అవి మళ్ళీ వస్తే వెనక్కి రావు. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫ్యూచర్ మీద దృష్టి పెట్టే ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ప్రభు చిత్తం ఆయన అనుకున్న రీతిగా నడిపిస్తాడు. ఏ పరిస్థితి అయినా ఆయన స్తోత్రం, హల్లెలూయా. రాజీ పడేదేం లేదు సైతాన్ గాడితో, లోకంతో, పరిస్థితులతో. నా ప్రభుతో రాజీ పడ్డాను. ఆయన అనుకున్న పని జరిగించాలి అంతటి వాటికే. ఏమాత్రం ఎనికి తగ్గేదే లేదు. వాడు అన్నట్టు తగ్గేదేలే అన్నట్టుగా ఎనికి జంకే పని లేదు. జంకటం అంటే ఎనికి తగ్గటం, ఎనికి తగ్గేదే లేదన్నమాట. ముందుకేక ఏమో ఆయన చేయాలనుకున్న పని జరిగించుకుంటాడు. లేదు ప్రభు చిత్తంలో ఒకవేళ ఆయన నిర్ణయించినటువంటి వ్యక్తి ఉన్నారా, ఖచ్చితంగా నా ప్రభు తీసుకొస్తాడు. ఆ వ్యక్తితోనే జీవితాన్ని జతపరిచి ముందుకు తీసుకెళ్తాడు. లేదు, ఆయన ఇచ్చిన మాట నేను అక్షరాలు 100% నేను నమ్ముతాను. ఎందుకంటే నీకు సంతానోత్పత్తి ఉన్నది, ఇదిగో నీ సంతానంతో నిత్య నిబంధన అన్నాడు. భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం కుటుంబాన్ని నీకు వంశంలో కుటుంబంలో నా సన్నిధిలో సేవ చేస్తాడు. నేను చేస్తున్న నిత్య నిబంధన ఇది అన్నాడు. మరి ఆనాడు అబ్రాహాంకి ఇచ్చిన మాట నెరవేర్చిన దేవుడు నాకెందుకు చేయడు? ఏయకపోతే తగాద పెట్టుకుంటా కూర్చొని.
నువ్వేమన్నా చేయి, నాకు తెలియదు నా పరిస్థితి ఇదని. నా ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదండి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, నాకంటే ఇంకా భయంకరమైన పరిస్థితి కలిగిన ఓ యవనస్తుడు. నిజం ఇది, మీకు కూడా తెలుసు. ఆయన ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి సిగ్గుపడుతుంది. ఎవరైనా నిక్, చేతులు ఎడక లేవు, కాళ్ళు ఇక్కడ కింద అంతవటికే ఉంటాయి. ఒక లెక్క చెప్పాలంటే మొండి దేహం అంటారు అచ్చ తెలుగులో. కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆ ఉన్న కొద్ది దానితోనే రాయటం కానీ, ఉన్న కొద్ది దానితోనే తినటం కానీ, ఇంకా వాష్రూమ్ అంటే ఇక వాళ్ళ అమ్మా నాన్న క్లియర్ చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆయన చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం చేసిండంట. స్విమ్మింగ్ పూల్లో దూకి ఊపిరాడకుండా ఆడ చచ్చిపోదంటే ఆడ కుదరలా. ఆ తల్లిదండ్రులు అనుకున్నారు, ఎందుకు నా బిడ్డ ఇలా పుట్టాడు, ఏ పాపం చేసుకున్నా అని చెప్పని బోర్న అతను చూసినప్పుడు లేచేవాడు. కానీ వింతేందంటే నా ప్రభు అతను పట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రక్షణ అనుభవంలో తెచ్చాడు. అనేక యవనస్తుల మధ్య, యవన స్త్రీల మధ్య, అనేక క్రూసైడ్లో, అనేక సంఘారాధనలో, అనేక బహిరంగ సభల్లో ఆ వ్యక్తిని ఒక వీల్ చైర్ మీద నిలబెట్టి, ఇక్కడ మౌత్ ఒకటి, ఇట్లా చిన్న మౌత్ ఒకటి పెడితే దేవుని వాక్యం అందిస్తే అనేకులు పశ్చాత్తాపడి, అయ్యో నా జీవితం అయిపోయింది అనుకున్నానయ్యా, ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాను, ఇదిగో దీనికి బలహీనరాలుగా మారిపోయాను, నా జీవితం ఎందుకు, ఇక నన్ను నేను అంతం చేసుకుందాం అనుకున్న పరిస్థితులు, ఇదిగో నువ్వు చెబుతున్న దాన్ని బట్టి నా దేవుడు నిన్ను వాడుకుంటుంటే అన్నీ బాగున్నా నేను, నా దేవుడు నన్ను ఎందుకు వాడుకోడు? కాబట్టి నా దేవుడు నన్ను కూడా వాడుకుంటాడని అనేకులు యవ్వన బిడ్డలు, జీవితమే లేదనుకొని అణగారిపోయిన పరిస్థితులు అనుకున్న వ్యక్తులు సైతం ఆ నిక్ అనే ఆ యవనస్తుని వాడుకొని ఉపదేశం అందిస్తే ప్రభు కృపను బట్టి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చారు. ఎంతేందో తెలుసా? ఓ యవనస్తుల మధ్య, కాలేజీ పిల్లల మధ్య, ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు ఆ బహిరంగ సభల్లో. అటువైపు ఏముంది, హాల్, కళ్యాణ మండపాలు ఇట్లా ఫంక్షన్ హాల్లో జరుగుతాయిగా, అట్లనే ఒక క్రూసైడ్ జరుగుతూ ఉంది. దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే ఆయన ఎందుకో దేవుడు ప్రేరణ బట్టి ఒక సవాల్ వేశాడు. నా కాళ్ళు ఇలా ఉన్నాయి, నా చేతులు ఇలా ఉన్నాయి, నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నాడు. అంతే. ఆ వాక్యం వింటున్నటువంటి ఒక యవనస్తురాలు టక్మన్ లేచి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఆయన హత్తుకొని, ఇదిగో నేను పెళ్లి చేసుకుంటాను, నేను నీకు భారీగా ఉంటానయ్యా, పద మనం సేవ చేద్దామని చెప్పని అడుగులు వేశారు, కాపురం చేశారు. ఈరోజు 3-4 పిల్లలు. ఆయనకి అవయవాల సౌష్ఠం అంతా బాగున్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఆ యవనస్తురాలు ముందుకు వచ్చిందండి, నేను చేసుకుంటానయ్యా, నీకు భారీగా నేను ఉంటానయ్యా, మనం పెళ్లి చేసుకుందాం, ఇదిగో దేవుని పని చేద్దాం పద అని చెప్పని నిలబడ్డది. ఆ అమ్మాయి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే వీపు మీద ఎక్కించుకొని, దానికి తగ్గట్టుగా బ్యాగ్ లాంటిది చేసుకొని, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలంటే తీసుకుపోవచ్చు, లేదంటే ఆ వీల్ చైర్లో ఎక్కడికైనా తీసుకెళ్ళటం, కార్లు ఎక్కించుకొని దించుకోవటం. 3 పిల్లలను చూసాం మొన్న ఈ మధ్య అయితే. మరి ఇంకొక వ్యక్తినే ఉన్న వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చో నాకైతే తెలియదు. కానీ మరి ఎవరో ఉంటారు దేవుని చిత్తంలో, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో నాకు చూపించాడయ్యా, మనకి వివాహం జరిగినట్లు, ఇదిగో దేవుడు సేవ చేస్తున్నట్టుగా, ఇలాగ దాంపత్య జీవితంలో కొనసాగుతున్నట్టుగా దేవుడు చూపించాడని, ఇదిగో ఆ వ్యక్తులు ఎవరో ముందుకు వస్తారు. ఏమో ఎవడు అదృష్టి ఆడుందో, దేవుడు నిర్ణయించిన ఆ అనంతమైన ఆశీర్వాదం పొందటానికి ఏ ఆడపిల్ల రెడీగో ఎవడు చూడబోయాడు. నా జీవితం అంతా అయిపోయింది అనుకున్నది ఎప్పుడంటే, సైతాన్ గడు పక్కనవి నేను గెలిచాను అనుకున్నది ఎప్పుడంటే, నన్ను నేను అంతం చేసుకొని చనిపోయినప్పుడే. ఈ దేహంలో జీవుడున్నంతకాలం, ప్రభు కృపనిచ్చినంతకాలం చాచలేనంత వాటిగా పోరాడుతున్నట్టే, ఆ పోరాడుతున్న దాన్ని బట్టి ప్రభు అనుకున్న పని జరుగుతూ ఉంటుంది.